నమస్తే, వెల్కమ్ టు విభావలి నేచర్. మనము ఈ ఫ్లై ట్రాప్స్ తెప్పించుకున్నాం కదా, ఈరోజు అవి కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇవి మనకి ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి అనేది చూద్దాము కట్టిన తర్వాత. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం గార్డెన్ లోకి ఇవి తెచ్చుకోవడము. ఇవి డంబుల్ షేప్ లో ఉన్నాయి. వీటికి 2 సైడ్స్ క్యాప్స్ వచ్చినాయి. ఆ క్యాప్స్ కి హోల్స్ కూడా ఉన్నాయి. మధ్యలో ఒకటి లూర్ పెట్టుకోవడానికి ఒకటి వచ్చింది. ఇదిగోండి, ఇలా క్యాప్ తీస్తే దానికి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ ద్వారా ఆ ఫ్లైస్ అనేవి దాంట్లో వెళ్తాయి అన్నట్టు. ఒకటి మనకి వైర్ లాగా ఇచ్చాడు పైన కట్టుకోవడానికి. దీంట్లో మనకి ఒక కవర్ లో ఇది ఇచ్చాడు. ఇది మనకి స్మెల్ వస్తుంది అన్నట్టు, అంటే ఫీమేల్ ఇన్సెక్ట్ రిలీజ్ చేసే లాంటి ఒక స్మెల్ ఈ లూర్ ద్వారా మనకు వస్తుంది. దానివల్ల మనకి మేల్ ఇన్సెక్ట్ అనేవి అట్రాక్ట్ అయ్యి ఈ ట్రాప్ లో పడిపోతాయి అనుకుంటా. ఇది చిన్న చాక్లెట్ అనిపిస్తుంది నాకు. ఓపెన్ చేద్దాము. ఒకలాంటి స్మెల్ అయితే వస్తుంది కాబట్టి చేత్తో టచ్ చేయకుండా వేయడమే మంచిది. ఒకవేళ మనకు టచ్ అయితే కనుక హ్యాండ్ వాష్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే స్మెల్ ఎక్కువనే వస్తుంది. ఇందులో వేసేసి ఆ క్యాప్ క్లోజ్ చేసుకొని మనము ఈ మూతను కనుక పెట్టేసుకుంటే ఆ స్మెల్కి అవి అట్రాక్ట్ అవుతాయి. ఈ మేల్ ఫ్లైస్ అనేవి ఇందులో పడిపోవడం వల్ల మనకి ఏంటంటే రిప్రొడక్షన్ తగ్గిపోతే మనకి ఆ పాపులేషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనకి ఈ ఫ్లైస్ అనేవి మన కాయల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటాయి. ఈ మనకి ఎఫెక్ట్ అయిన కాయలు మొత్తం ఇట్లా పసుపు రంగులోకి మారిపోవడం కానీ, ఇట్లా వంకర్లు తిరిగిపోవడం కానీ, లేదంటే ఇట్లా మనకి ఇట్లా సుంచి చూస్తే మనకు పురుగులు కూడా కనపడతాయి చిన్న చిన్నగా. మనకి ప్లాంట్ హెల్దీగానే ఉంటది, కాకపోతే ఆ కాయలు వచ్చేసరికి మొత్తం పాడైపోతుంటాయి. అందుకే నేను ఒక 10 days నుంచి పూత ఫీమేల్ ఫ్లవర్ రాగానే నేను తీసి పడేస్తున్నా. అది కాయ అయ్యి దాంట్లో పురుగు వచ్చి మళ్ళీ బాధపడడం ఎందుకని చెప్పి ఫీమేల్ ఫ్లవర్ రాగానే తీసి పడేస్తున్నా. అట్లీస్ట్ చెట్టు అన్న హెల్దీ ఉంటుంది, లీవ్స్ అన్న మంచిగా వస్తాయి అని చెప్పేసి. ఇది ఒకటైతే ఫస్ట్ అయితే కట్టేసుకున్నాను. జస్ట్ ఆ చిన్న వచ్చిన క్లోజ్ వేసేసుకొని దీని లోపల కొంచెం పులిసిన కళ్ళు కనుక వస్తే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేసి అందులో ఈగ వస్తుంది కదా, ఆ ఈగ తొందరగా చనిపోయే అవకాశం అయితే ఉంటదంట. సెకండ్ కూడా సేమ్ దీనిలాగానే రెడీ చేసుకొని పెట్టేసుకుందాము. ఇలా ఎఫెక్ట్ అయిన కాయలు కానీ పళ్ళు కానీ ఉంటే మళ్ళీ కంపోస్ట్ లో వేసుకోకండి, ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా. బయట మనకి డస్ట్బిన్ లో పడేసుకోవడం బెటర్. మనం పైనుంచి నీమ్ ఆయిల్ అట్లా స్ప్రే చేసినా కూడా స్ప్రే చేసే సమయంలో అవి ఎగిరిపోతాయి కాబట్టి అవి మనం ఎంత స్ప్రే చేసినా వేస్ట్. ఇలాంటి ట్రాప్స్ పెట్టుకోవడమే మంచిది. కాకపోతే ఈ లూర్ అనేది కొన్ని వెజిటేబుల్స్ కి వేరే స్మెల్ తో ఉండేటివి, ఫ్రూట్స్ కి వేరే స్మెల్ తోటి ఉండేవి ఉంటాయంట. నేను తెప్పించుకున్నాను, కానీ నాకు అది ఏదనేది కరెక్ట్ గా తెలియదు. ఇప్పుడు ఆ ఫ్లైస్ పడితే గానీ మనకు తెలుస్తుంది అన్నట్టు. ఇది నేనైతే వెజిటేబుల్స్ కోసమనే తెప్పించిన. పెట్టి చూద్దాము. పెట్టి ఒక 2 days తర్వాత దాంట్లో ఎన్ని ఫ్లైస్ పడ్డాయి, అసలు పడుతున్నాయా పడట్లేదా అనేది చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైం కదా పెట్టుకోవడము. తర్వాత మీకు 2 days తర్వాత మీకు చూపిస్తాను అసలు పడ్డాయా పడలేదా, ఎన్ని పడుతున్నాయి అనేది. ఫుల్ గా ఎఫెక్ట్ అయిన కాయలు అయితే మొత్తం ఇట్లా దాంట్లో నుంచి ఆ హోల్ నుంచి ఇట్లా రసం గారుతుంటది. అవి చూసిన తర్వాతనే ఇంకా కాయలు అయినా ఉంచొద్దు, ఈ ట్రాప్స్ పెట్టుకునేంత వరకు అని చెప్పేసి నేను ఫీమేల్ ఫ్లవర్స్ అన్ని తీసేస్తున్నాను. ఇక్కడ నాకు నేతి బీర దొండ చెట్టు 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి నేను పెట్టుకుంటాను. ఇదిగోండి, పైన ఆ ప్లేస్ లో కట్టుకున్నాను. నేను కొంచెం పైకి కట్టుకోవడం బెటరు. అక్కడ ఒకటి కట్టుకున్నాను. ఒక్కసారి ఇట్లా మనకు కాయ పుచ్చినట్టు, ఇట్లా వంకలు తిరిగినట్టు, లేదంటే ఎల్లో కలర్ లకు మారినట్టు అనిపిస్తే మాత్రం తప్పకుండా ఎంత తొందరగా వెళితే అంత తొందరగా ఈ ట్రాప్స్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఇది ఇక్కడ ఇంకొకటి పెట్టుకున్నాను. ఇక్కడ కూడా మనకి కాకరతీగ, చిక్కుడు, అటు సైడ్ నేతి బీర, ఆనంకాయ ఉంటది వెనకాల. ఇక్కడ పెట్టుకోవడం మంచిది. ఈ ప్లేస్ లో కూడా ఒకటి పెట్టుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇక్కడ నేతి బీర ఉంటది. దీనికి కూడా ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి, అప్పుడే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్లవర్స్. ఇది ఫీమేల్ ఫ్లవర్స్ అయితే కాదు, మేల్ ఫ్లవర్సే. ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను తీసేస్తున్నాను. ఇక్కడ ఆనగం చెట్టు కూడా ఉంటది. ఈ ఆనగం కాయకైతే ఇట్లా మొత్తం ఇట్లా రసం కాలింది. అట్లా చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మనకు వచ్చేదే 1-2 కాయలు. అవి ఇట్లా కాయలు సగం అయిన తర్వాత ఇట్లా 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 అవుతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ గాలి ఎక్కువ రావడం వల్ల కూడా ఈ సైడ్ నుంచి ఆకులు అనేవి కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి. ఈ ప్లేస్ లో ఒకటి కట్టుకుంటాను. ఇదిగోండి, ఈ ప్లేస్ లో పైన కట్టేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకి ఇక్కడ 2 ఉన్నాయి. ముందు కూడా కాకర చెట్టు ఉంది కాబట్టి ఇక్కడ కట్టేస్తున్నాను. స్మెల్ మాత్రం కొంచెం ఒక లాక్ వస్తుంది, అంటే ఈ సరౌండింగ్స్ నాకు రాగానే స్మెల్ వస్తుంది. పడాలి మరి, ఫ్లైస్ ఎన్ని పడతాయో చూడాలి. నేను కరెక్ట్ మెథడ్లోనే పెట్టుకున్నానో లేదో ఒకసారి ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
ఇటు ఇటు హోల్స్ ఉన్నాయి కాబట్టి అటు సైడ్ నుంచి అయినా ఇటు సైడ్ నుంచి అయినా పడొచ్చు ఫ్లైస్ అనేది. స్మెల్ మాత్రం వేరేలాగా వస్తుంది. అయిపోయింది, మొత్తానికి అయితే 2 కట్టేసిన. ఇక్కడ ఒకటైనా ఇక్కడ ఒకటి. ఒక వారం రోజుల నుంచి ఇదే అనిపిస్తుంది, తొందరగా కట్టాలి. ఎందుకంటే ఉన్న 2 కాయలు కూడా ఇట్లా పాడైపోతుంటే బాగా అనిపిస్తుంది, అందుకని ఇట్లా కట్టేసినాను. ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ నేను రోజు తీసేసినప్పటికి కూడా ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఒకటి పిండి అయ్యింది. నేను చూడలే, ఇప్పుడు చూస్తున్నా. మరి ఇదన్నా మేము ట్రాప్ కట్టినాం కాబట్టి ఇదన్నా ఉంటుందా ఉండదా చూద్దాము. వెనకాల కూడా ఒకటి అయినట్టుంది. ఇది పాలినేషన్ అయిందో లేదో, పైది మాత్రము, కిందది మాత్రం అయినట్టుంది. చూడాలి మరి ఫ్లైస్ ఎఫెక్ట్ చేసాయా లేదంటే ఇది కట్టినందువల్ల మనకు సేఫ్ ఉంటుందా తెలియదు. మీకు సందేహాలున్నా, నాకు సలహాలు ఇవ్వాలనుకున్నా తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.